నిజామాబాద్ జిల్లా బీజేపీలో పదవుల పందేరం అంతర్యుద్ధానికి దారితీస్తోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జారీ చేసిన జిల్లా అధ్యక్షుల జాబితాలో పారాచూట్ నేతలకు పెద్దపీట వేయడంపై సీనియర్లంతా గుర్రుగా ఉన్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా సేవలు అందించిన వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేంద్రంలో పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి జీవితాలను త్యాగం చేసి పనిచేస్తున్న వారికి గుర్తింపు ఇవ్వకుండా పారాచూట్ నేతలను కీలక స్థానాల్లో కూర్చోబెట్టడంపై రాష్ట్ర కేంద్రానికి చెందిన కీలక నేతలకు ఫిర్యాదులు అందించారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా పోటీ చేసిన అరవింద్ కేసీఆర్ కుమార్తె కవితపై గెలుపొంది సంచలనం సృష్టించారు. అయితే ఆ సమయంలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పసుపు రైతుల పోరాటం అరవింద్ కు కలిసి వచ్చింది. కవితకు వ్యతిరేకంగా రైతులు ఏకమవడంతో కవిత ఓటమి పాలయ్యారు. పైగా తనను గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని ప్రకటించడం, బాండ్ పేపర్ రాసివ్వడంతో రైతాంగంలో విశ్వాసం ఏర్పడింది. ఆ సమయంలో కేంద్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండడంతో బోర్డు సాధ్యమని రైతులు భావించారు. కానీ గడిచిన 5 ఏళ్లలో అది కార్యరూపం దాల్చలేదు. కానీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేశారు. 2019 నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం అరవింద్ కు సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఎండల లక్ష్మీనారాయణ వర్గం అరవింద్ కు దూరం పాటిస్తుండగా ప్రస్తుతం జిల్లా మాజీ అధ్యక్షుడు నాటి ఎన్నికల్లో అరవింద్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన బస్వా లక్ష్మీనరసయ్య కూడా దూరమయ్యారు. పైగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేసి అరవింద్ ఓడిపోయారు. ఇది కూడా వ్యక్తిగతంగా అరవింద్ కు ఇబ్బందిగా మారింది. బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనరసయ్య మార్పుతో సొంత పార్టీలోనే అరవింద్ కు వ్యతిరేకంగా సెగలు రేగుతున్నాయి. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని పదవి నుంచి తప్పించడంపై సదరు సామాజిక వర్గానికి చెందిన వారంతా అగ్గి మీద గుగ్గిలమవుతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీలోకి వచ్చి ఎంపీగా గెలిచిన అరవింద్ సహ బీజేపీ జిల్లా పూర్వ అధ్యక్షుడు బస్వా లక్ష్మీనరసయ్య ప్రస్తుతం అధ్యక్షుడిగా నియమితులైన కులాచారి దినేష్ కు బీజేపీ భావజాలమే తెలియదని, అలాంటి వారంతా పార్టీలోకి ఇలా వచ్చి అలా పదవులు పొందడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంపీ అరవింద్ తన ఆధిపత్యాన్ని చెలాయించడం కోసమే ఇదంతా చేస్తున్నట్లు హోంమంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బస్వా లక్ష్మీనరసయ్యను తప్పించినప్పుడు సీనియర్ నేతల్లో ఒకరికి పదవిని కట్టబెడతారని అందరూ ఊహించగా అందుకు విరుద్ధంగా నిర్ణయం వెలువడడంతో కాషాయ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన వారు, జిల్లా అధ్యక్ష పదవుల్లో చోటు దక్కని వారంతా ఏకతాటిపైకి వచ్చి ఎంపీ అరవింద్ వ్యవహరిస్తున్న తీరుపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. కోరుట్లలో ఓటమితో ఢిల్లీ పెద్దల ముందు అరవింద్ కు పలుకుబడి పూర్తిగా పోయింది. దీంతో ఎంపీ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు బీజేపీ సీనియర్ నేతలంతా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. పెర్కిట్ శివారులో విద్యా సంస్థలను నడుపుతున్న బీజేపీ సీనియర్ నేత ఆలజాపూర్ శ్రీనివాస్ ఇప్పటికీ అధిష్టానానికి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసినట్లు తెలిసింది. ఎండల లక్ష్మీనారాయణ సైతం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాలకు ఇప్పటికీ అరవింద్ వైఖరిపై ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్ ఎమ్మెల్యేగా ఓటమి చెందిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని బీజేపీ సీనియర్ నేతలంతా హైకమాండ్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. నిజామాబాద్ లోక్సభ స్థానంలో పరిస్థితిని అధిష్టానం ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాల్సిందే.